హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆశారాజు. సోరకాయతోటి స్వీట్స్ కర్రీయే కాకుండా అప్పలు కూడా చేసుకోవచ్చు. సోరకాయ అప్పల్లో వేస్తే చాలా బావుంటుంది. సోరకాయ అప్పలు చాలా సాఫ్ట్‌గా, మెత్తగా ఉంటాయంటారు కదా! కానీ ఈ ప్రాసెస్‌లో గనుక చేస్తే చాలా క్రిస్పీగా చాలా బాగొస్తాయి. ముందుగా అయితే సొరకాయ తొక్కంతా ఒలిచేసుకొని తర్వాత సన్నగా ఇలా తురుముకోవాలి. ఎంచుకున్న ఒక కప్పు పల్లీలని బాగా నలుపుతూ పొట్టంతా తీసేసుకొని 2 వక్కలుగా చేసుకోండి. అలాగే ఒక హాఫ్ కప్ అంతా శనగపప్పుని నానబెట్టుకొని వేసుకోండి. ఒక గుప్పెడు కరివేపాకు, గుప్పెడు కొత్తిమీర, పచ్చిమిర్చి ముద్ద 2 టేబుల్ స్పూన్లు, కొంచెం వాము, కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోండి. మీకు కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు. ముందుగానే పచ్చిమిర్చి ముద్ద వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం తగ్గించి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. అలాగే తురుముకున్న సొరకాయనంతా వేసి బాగా కలుపుకోవాలి. దానిలోని వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు కలుపుకొని సొరకాయ తురుముకి తగ్గట్టు పిండి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ముద్ద కలుపుకోవాలి. ఎంత ఉందో అంతవరకు పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్స్ట్రాగా వాటర్ ఏమి యాడ్ చేయొద్దు. నాకు 1/2 కిలో తురుముకి హాఫ్ కేజీ పిండి వరకు పట్టింది. అసలు నేను వాటర్ ఏమి యాడ్ చేయలే. దాంట్లో ఉన్న వాటర్తోనే పిండి అంతా సాఫ్ట్గా కలిసిపోయింది. పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. మరి చపాతీ పిండిలా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండాలి. ఇంకా ఇది మరీ లూజ్గా ఉన్నా కూడా ఆయిల్ పీల్చేస్తాయి గారెలు, సరిగ్గా రావు. కాబట్టి కొంచెం పిండి పర్ఫెక్ట్గా కలుపుకోవడానికి ట్రై చేయండి. పిండి అంతా కలుపుకున్నాక కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని గాలి ఆడకుండా ఏదైనా కవర్ చేయండి. ఏదైనా ఆయిల్ ప్యాకెట్ తీసుకొని దాన్ని 2 సైడ్స్ కట్ చేసుకొని దాని మీద కూడా అప్పాలు చేసుకోవచ్చు. లేకపోతే మీరు కావాలంటే ఏదైనా కవర్ తీసుకొని దాని మీదనే ఒత్తుకోండి. ముద్దలన్నీ ఒకటేసారి చేసుకొని దాని మీద తడి క్లాత్ కప్పుకుంటే టైం సేవ్ అవుతుంది. ఒక్కొక్కటి చేసుకుంటూ చేయాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ఇలా చేతితో ఒత్తుకొని కూడా చేసుకోవచ్చు. ముందుగా అయితే ఆయిల్ ప్రీహీట్ చేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత అప్పాలు వేసుకోవాలి. లేకపోతే గారెలు నూనె పీల్చేస్తాయి. వాయికి సరిపడా గారెలని ఒకటేసారి వేసుకోవచ్చు. ఈ గారెలు తొందరగా అతుక్కోవు కాబట్టి ఒకటేసారి 4, 5 వేసుకొని కాల్చుకోవచ్చు. మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ గారెలు చేసుకోవాలి. మరీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచకుండా మామూలుగా మీడియం కలర్కి వచ్చినాక తీసేసుకోవాలి. అప్పుడు క్రిస్పీగా ఉంటాయి అప్పలు. కొంచెం కలర్ రాకుండా తీసేసినా కూడా అప్పలు మెత్తగా ఉంటాయి. కాబట్టి గోల్డెన్ కలర్కి వచ్చే వరకు ఉంచి తర్వాత తీసేసుకోండి. ఒకవేళ మీరు గారెలు ఎక్కువ సైజులో పెద్దగా ఉండాలనుకున్నా, ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నా కూడా ఇలా మిషన్ మీద ఒత్తుకోవచ్చు. ఆయిల్ ప్యాకెట్కి 2 వైపులా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసి తర్వాత ఒత్తుకోవాలి. 2-3 సార్లు ఒత్తితే ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది. ఇలా మిషన్తో ఒత్తుకున్న వాటిని అన్నిటిని కూడా ఏదైనా పొడి క్లాత్ మీద వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా కొన్ని కాల్చుకుంటూ ఉండాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన సోరకాయ గారెలు రెడీ అయిపోయినాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.